హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ భవ్య. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఎలా ఉన్నారండి అందరూ? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇది వచ్చేసి న్యూ ఇయర్ వ్లాగ్ అనమాట. అలా 31st నైట్ ఎంజాయ్ చేసేసి ఇంటికి ఎర్లీగానే వచ్చేసాము. చూసారా 31st నైట్ ఎంత ట్రాఫిక్ ఉందో. మేము వచ్చేటప్పటికి కూడా అలానే ఉందన్నమాట. అంటే 11 అయ్యింది. 11కి ఉండకపోవచ్చు, కొంచెం తక్కువ మంది ఉంటారు అనుకున్నాం, కానీ రోడ్స్ మాత్రం అలానే ఉన్నాయండి. ఎందుకంటే న్యూ ఇయర్ కదా, అందరూ తిరుగుతున్నారు బాగానే. సో నెక్స్ట్ డే మార్నింగ్ నేను లేచేసరికి ఇల్లు కొంచెం సర్దేది ఉంది, అంటే క్లీనింగ్ అంతా అయిపోయి సర్దేది ఉంది. సో ఇంకా అలా ఇంటి ముందు క్లీన్ చేసి ముగ్గులు వేసేసి, ఇదిగో ఈ ముగ్గు వేసాను. యాక్చువల్గా నాకు ఓపిక లేదు, కానీ ఓకే మా మమ్మీ సెలబ్రేట్ చేసినట్టు చేయాలనుకున్నాను కాబట్టి వేసాను. ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ 2025, గుడ్ బై 2024 అని రాయలేదు. ఇంకా అదంతా అయిన తర్వాత సింపుల్గా బ్రేక్ఫాస్ట్ చేసేసి రెడీ అయిపోయానమాట. ఈ డ్రెస్ వేసుకున్నాను. ఈ డ్రెస్లో కూడా యాజ్ యూజువల్ నేను మళ్ళీ లావుగానే కనిపించాను. మళ్ళీ డిసైడ్ అయ్యానమాట సన్నబడిపోవాలనేసి. ఇంకా బయట లంచ్ చేసేస్తున్నాం అనమాట. అనిల్ ఏమో నార్మల్ కర్రీ అలా ఉండేలా తీసుకున్నారు, బిర్యానీ ఇవి కాకుండా. నేను కర్డ్ రైస్ తిన్నాను, ఎందుకంటే ముందు రోజు చూశారు కదా ప్లేట్లో ఎలా ఉండిందో. అదంతా తినేసరికి ఇంకా వద్దనుకొని నేను కర్డ్ రైస్ తిన్నాను అనమాట. సో ఇంకా మెట్రోలో వెళ్ళిపోతున్నాము. ఒక ప్లేస్కి వెళ్ళాలని ప్లాన్ అనమాట. నేను ఎప్పటి నుండో అడుగుతున్నాను అనిల్ని. సో ఇంకా ఆ రోజు వెళ్తున్నాం అనమాట. న్యూ ఇయర్ రోజు ఇంట్లో కూర్చొని ఏం చేస్తామనేసి. అండ్ ఇట్లా మెట్రో ఇలా ఉన్నప్పుడు నాకు కొంచెం కంగారుగా ఉంటుందండి. ఆ ఎస్కలేటర్స్ అవి ఎక్కాలంటే. ఈ మెట్రో ఎప్పుడు ఇంత మెజెస్టిక్లో ఫుల్గానే ఉంటారు. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మేము ఎక్కడికి వచ్చామో. దొడ్డ గణపతి టెంపుల్ అనమాట. ఇక్కడికి వెళ్ళాలని నేను ఎప్పటి నుండో అనిల్ని అడుగుతున్నాను. నెక్స్ట్ వీకెండ్ అంటూ పోస్ట్పోన్ చేస్తూ వచ్చారు. న్యూ ఇయర్ రోజు ఓకే, మనం ఎలాగో టెంపుల్కి వెళ్ళినట్లు ఉంటుంది, ఈ ప్లేస్ చూసినట్లు ఉంటుందని ఇంకా ఈ టెంపుల్కి వచ్చేసామన్నమాట. అంటే ఆ టెంపుల్ దగ్గర బుల్ టెంపుల్ కూడా ఉంటుంది, ఒకేసారి రెండు చూసుకోవచ్చు అని చెప్పి ఈ ప్లేస్ ఓకే అని చెప్పాను నేను అనిల్కి. లేదంటే పర్ల్ వ్యాలీ కానీ ఇంకొక ప్లేస్ ఉంది, అక్కడికి కానీ వెళ్దాం అనుకున్నాం, కానీ మళ్ళీ లాస్ట్లో డిసైడ్ అయ్యి ఇక్కడికి వచ్చామన్నమాట. టెంపుల్కి కూడా వెళ్ళినట్లు ఉంటుంది కదా న్యూ ఇయర్ రోజు అనేది. అండ్ టెంపుల్ బయట నుంచే చూపిస్తున్నానండి. లోపలికి వెళ్ళిన తర్వాత నేను వీడియోస్ ఏం తీయలేదు. స్వామివారు లోపలికి వెళ్ళిన తర్వాతే బాగా కనిపిస్తారు, బయట నుంచి పెద్ద ఏం కనిపించరు, చాలా పెద్దగా ఉంటారనమాట. అండ్ ఆ టెంపుల్లో నుంచి మనకి డైరెక్ట్ బయట బుల్ టెంపుల్లోకి వే ఉంటుంది మధ్యలోంచి. లేదు అంటే మళ్ళీ బయటకు వచ్చి మనము స్టెప్స్ మీద నుంచి కూడా వెళ్ళొచ్చు. హార్డ్లీ ఒక 20 స్టెప్స్ ఉంటాయి అంతే. బట్ ఈ వేలోంచి వెళ్ళటం ఈజీ అనమాట. అక్కడంతా ఇదిగో ఇలా బొమ్మలు ఉంటాయన్నమాట, ఆవు ఇవన్నీ ఉంటాయి. వాటి గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ అక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్తే అక్కడ వాల్మీకి టెంపుల్ అని ఒకటి ఉంటుంది. దాని దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్తే హనుమాన్ టెంపుల్ అండ్ శివ టెంపుల్ వస్తుంది. ఇంకో అమ్మవారి టెంపుల్ ఉంటుందండి. దాని పక్కనే లాల్బాగ్ ఉంటుంది. కాకపోతే మేము వెళ్ళిన టైంకి ఆ టెంపుల్స్ అన్నీ క్లోజ్ అయిపోయి ఉన్నాయి కాబట్టి నేను మీకు చూపించలేకపోతున్నాను. ఆల్మోస్ట్ 2:30, 3 అయ్యింది అనుకుంటా మేము వెళ్ళేసరికి. అన్నీ క్లోజ్ అయిపోయి ఉన్నాయి. ఇంకా అక్కడి నుంచి బిగ్ బుల్ టెంపుల్కి వచ్చేసామన్నమాట. ఈ టెంపుల్ కూడా నేను చాలా రోజుల నుంచి అడుగుతున్నాను. అంటే రెండు పక్కన పక్కనే కదా, వెళ్దాం వెళ్దాం అంటూ ఉన్నాను. అనిలేమో నెక్స్ట్ వీకెండ్ అని పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారనమాట. సో ఇంకా ఆ రోజు కుదిరింది. ఛాన్స్ అస్సలు వదిలేయొద్దని చెప్పేసి అన్నీ తిరిగేసాను అనమాట నేను. నెక్స్ట్ కూడా ఇంకా వస్తాయి, మీకు చూస్తూ ఉండండి. ఇంకా కొన్ని ప్లేసెస్ వస్తాయి. ఆ బిగ్ బుల్ టెంపుల్ కూడా నేను వీళ్ళు అంటే అది స్వయంభూ అనుకోలేదు, వీళ్ళు ప్రతిష్ఠించిందేమో ఇలా అనుకున్నాననమాట. కానీ అది స్వయంభూ అంట. అక్కడ రాసింది చూడండి, అక్కడంతా చదివాను నేను. ఇక్కడ కూడా బయట నుంచే చూపిస్తున్నానండి. కొంచెం దగ్గరికి వెళ్ళేసరికి జూమ్ చేసి చూపిద్దామని చూపిస్తున్నాను అంతే. అండ్ ఇక్కడ కూడా వీడియోస్ తీయటానికి లేదు. యాక్చువల్గా లోపల పూజారులు ఉంటారు కదా, వాళ్ళు కూడా తిడతారనమాట. నేను జస్ట్ ఫోన్ ఇట్లా పైకి ఎత్తున్నాను అంతే, వీడియో కూడా తీయలేదు. అప్పుడే ఫోన్ దించేయమని చెప్తున్నారనమాట. నాకు అర్థమైంది. ఇంక నేను అసలు టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత తీయలేదు, జూమ్ చేసి చూపించాను మీకు అంతే బయట నుండి. అండ్ టెంపుల్లో కూడా నాకు ఇంకొకటి ఏంటంటే, బిగ్ బుల్ టెంపుల్లో బ్యాక్ సైడ్కి వెళ్ళేసరికి ఒక శివలింగం ఉంటుంది. అండ్ లోపల నందికి కాయిన్స్ అంటించున్నారండి. అదేంటో నాకు ఎందుకో అర్థం కాలేదు. యాజ్ యూజువల్ బయటకు రాగానే అన్ని దగ్గరలాగే స్టాల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ ప్రైజెస్ అయితే డబల్ ట్రిపుల్ ఉన్నాయండి. ప్రైజెస్ అంత కాస్ట్ పెట్టి కొనుక్కోవడం అవసరమా అనిపించే అంత ప్రైజెస్ ఉన్నాయన్నమాట. నిజంగా చిన్న చిన్న వస్తువులు కూడా అంత కాస్ట్ ఉండడం నాకు కొంచెం షాక్ అనిపించింది. చిన్న చిన్న వస్తువులు కూడా
ఇత్తడి బొమ్మలు, ఇత్తడి విగ్రహాలు ఇట్లాంటివైతే చాలా ఉన్నాయి. నాకు యాక్చువల్‌గా చెక్క బొమ్మలు కొనుక్కుందాం అనిపించింది గానీ, కాస్ట్ ఎక్కువ ఉండేసరికి వదిలేసాను. ఈ బొమ్మల గురించి మీకు మళ్ళీ చెప్తాను అన్నాను కదా ఇందాక. అదేంటంటే, ఆ బిగ్ బుల్ టెంపుల్‌లో హిస్టరీ అంతా చదివిన తర్వాత అర్థమవుతుందనమాట. అదంతా దాని గురించేనని. అండ్ ఇంక అక్కడి నుంచి ఇంకొక ప్లేస్‌కొచ్చేసాము. ఇదేం ప్లేస్ అనేది మీకు చెప్తాను. చూస్తూ ఉండండి. ఇక్కడ డైరెక్ట్ మనం టికెట్స్ తీసుకునేది ఏముండదు. ఇక్కడ స్కానర్ ఉంది కదా! అక్కడ స్కాన్ చేసేసుకొని ఆన్‌లైన్‌లో తీసేసుకోవటమే అనమాట. ఈ క్యూ ఇదంతా ఏముండదు. డైరెక్ట్ ఆన్‌లైన్ బుకింగే ఉంటుంది. ఆ టికెట్‌లో చూపిస్తే పంపించేస్తారనమాట. అండ్ ఇది కొంచెం స్లోగా నడిచిందండి. క్యూ ఉంటే కూడా ఫాస్ట్‌గా అయిపోద్దేమో అనిపించింది. ఇదొచ్చేసి నేను పేమెంట్ ఎవరికైతే ఎంత అనేది చూపిస్తున్నాను. ఇండియన్స్‌కైతే 20, ఫారినర్స్‌కైతే 250 అనుకుంటా. అర్థమైందా మేమెక్కడికొచ్చాము? టిప్పు సుల్తాన్ ప్యాలెస్ అనమాట. ఇలాంటిదే ఒకటి మీరు పాత వ్లాగ్స్‌లో చూసుంటే మైసూర్ వ్లాగ్స్‌లో నేనక్కడ గూడా చూపించాను. అది ఇంకొంచెం పెద్దది. ఇంకొంచెం గాదు, అది కొంచెం పెద్దదే. టిప్పు సుల్తాన్ గుంబజ్ అనమాట అది. అది చాలా పెద్దది. ఇది కొంచెం చిన్నది. ఇక్కడ ఇక్కడ ప్యాలెస్ గురించి మొత్తం ఉందనమాట. నేనైతే ప్యాలెస్ గురించి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వను కాబట్టి ఇది చూపిస్తున్నాను. మీరు చదువుకోండి పాజ్ చేసుకొని. అండ్ మనం ప్యాలెస్‌లోకి ఎంటర్ అయిపోతూ ఉన్నామనమాట. చుట్టూరు గార్డెన్ అయితే చాలా బావుంటుందండి. అసలు ఎంట్రీ గూడా అసలు నాకు అదంతా ఎలా ఆ వుడ్ మీద అలా చేశారు అనని అనిపించింది. చాలా బావుంది ఎంట్రన్స్ అంతా. చాలా అంటే చాలా బావుంది. నాలాగే తిరిగొచ్చినోళ్ళందరూ ఆల్మోస్ట్ అక్కడ కూర్చున్నట్టున్నారు. మేమైతే ఆ బిగ్ బుల్ టెంపుల్ నుంచి ఇక్కడికొచ్చేసరికి అలసిపోయామనమాట. ప్రశాంతంగా కాసేపు కూర్చొని తర్వాత చూద్దాంలే అన్నట్టు అక్కడే కూర్చున్నాం మేమైతే కాసేపు. అండ్ ఇంకా ఆ తర్వాత లోపలికెళ్ళి చూస్తున్నాం. కానీ ఇంకొకటేంటంటే లోపల మొబైల్స్ అలౌ చేయరండి. ఇక్కడ కూడా ఆపేస్తారు. సెక్యూరిటీ వాళ్ళు ముందే చెప్తారు మొబైల్ ఆపేయమని. అండ్ మేము లోపల రూమ్స్ దాటుకొని ఇది బ్యాక్ సైడ్‌కొచ్చిన తర్వాత నేను మళ్ళీ వీడియో తీశాననమాట. లోపలైతే సెక్యూరిటీ వాళ్ళు చెప్తారు తీయొద్దు అని. అప్పటికి కొన్ని తీద్దాము క్లిప్పింగ్స్ అని కొంచెం కొంచెం తీశాను నేను. మొత్తంగా అయితే తీయలేకపోయాననమాట. ఇదిగో ఇక్కడ బ్యాక్ సైడ్ స్టెప్స్ ఉన్నాయి కదా! సేమ్ ఫ్రంట్ సైడ్ కూడా స్టెప్స్ ఉంటాయి. మొత్తంగా పైనొక 2 రూమ్స్, కిందొక 2 రూమ్స్, పైనొక హాల్, కిందొక హాల్ లాగుందండి. ఇదేం ప్యాలెసో నాకైతే అర్థం కాలేదు. పైన హాల్ గూడా గాదు. ఇలా ఉన్నాయి జూసారా? పిల్లర్స్ లాగా వచ్చి వుడెన్‌వి. అవుంటాయి. ఎంట్రీ పాత్ అనుకోండి. ఆ రూమ్‌లో నుంచి ఈ రూమ్‌లోకి అలా ఉంటుంది. ఈ రూమ్‌కి మళ్ళీ ఇటొక బాల్కనీ, అటొక బాల్కనీ ఉంటుంది. పైన టోటల్‌గా ఉండేది 2 రూమ్సే. కింద ఒక 4 రూమ్స్ ఉంటాయనుకుంటా. నాకు కొంచెం చిన్నగానే ఉంది. మైసూర్ దగ్గర ఉండేదానికంటే గూడా. మైసూర్‌కి ముందు శ్రీరంగపట్నం అని వస్తుంది. అక్కడుంటుందనమాట ఇంకొకటి. అది కొంచెం పెద్దది. యాక్చువల్‌గా అది ప్యాలెస్ అనే కంటే అది గుంబజ్ అనమాట. అక్కడ వాళ్ళ సమాధి ఉంటుంది. సమాధి అయిపోయిన ప్లేస్ ఉంటుంది. అక్కడ మొత్తం ఆయన ఫాలోవర్స్‌వి, ఆయన వెళ్ళిన మసీదు అవన్నీ ఉంటాయన్నమాట. అది యాక్చువల్‌గా మంచిగా చూడాల్సిన ప్లేస్. అండ్ ఇంకా మేము చుట్టూరు తిరిగి చూస్తున్నామనమాట. అండ్ ఒక సైడ్‌కొచ్చేసరికి ఇక్కడ గూడా మళ్ళీ స్టెప్స్ సేమ్ అంతా అలానే ఉంది. కానీ ఇక్కడికి ఎంట్రీ రెస్ట్రిక్టెడ్ అండి. లేదు. ఎక్కడికక్కడ డోర్స్ క్లోజ్ చేసున్నాయి. అండ్ లోపల కూడా నేను చెప్పాను గదా! 4 రూమ్సే ఉన్నాయి. ఒక రూమ్‌లో నుంచి బయటకుంది గానీ అక్కడ ఎంట్రీ క్లోజ్ చేసుంది. మేబీ అది రూమా? లేదంటే బాల్కనీ టైపా? అనేది నాకు తెలీదు. సో, కొంత పార్ట్ అయితే క్లోజ్ చేసేసున్నారు. అండ్ చుట్టూరు తిరుగుతున్నాం గదా! ఒక సైడ్ గార్డెను అండ్ ఇంకో సైడ్ అయితే రూమ్స్ ఉంటాయన్నమాట. అండ్ ఈ టిప్పు సుల్తాన్ ప్యాలెస్ కూడా యాక్చువల్‌గా వాళ్ళ నాన్నగారు అంటే హైదర్ అలీ స్టార్ట్ చేశారు. ఆయన మధ్యలో చనిపోయిన తర్వాత టిప్పు సుల్తాన్ దాన్ని కంటిన్యూ చేసి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ కట్టారంట ఈ ప్యాలెస్. అక్కడ రాసుంటుందనమాట. ఈ మాత్రం ప్యాలెస్ కట్టడానికి 10 ఇయర్స్ పట్టిందా అని డౌటొచ్చిందనమాట మాకు. అంటే ఇప్పుడు కన్‌స్ట్రక్షన్‌కి చాలా చాలా టెక్నాలజీ మారిపోయింది కదండీ! అప్పట్లో వేరు గదా! అదే అన్నారనమాట అనిల్. అంటే ఇప్పుడులాగా అప్పుడుంటే ఫాస్ట్‌గా తొందరగా కట్టేవారు 6 నెలల్లో. అలా గాదు గదా! అప్పుడు అనని చెప్పారనమాట. సో, ఇంక అక్కడి నుండి ఇంకొక ప్లేస్‌కి వెళ్ళిపోతున్నాము. నాకైతే ఇంకా ఈ టిప్పు సుల్తాన్ ప్యాలెస్ తర్వాత ఇంక అనిల్ ఎక్కడికి తీసుకెళ్లరు అని నేను డిసైడ్ అయిపోయాననమాట. ఇది చూసి నేను ఇది కూడా ఇంకేదో ప్యాలెస్ అనుకున్నానండి. తర్వాతే అర్థమైంది ఇది హాస్పిటల్ అని. అండ్ కాకపోతే తను ఓకే వెళ్దాము అని చెప్పి అన్నారనమాట. ఓకే మనకి ఛాన్స్ దొరికింది కదా! ఎందుకు యూజ్ చేసుకోవద్దు అని చెప్పి వెళ్ళిపోతున్నామనమాట.
కాకపోతే టైం అయిపోయింది. ఇంక ఈ టైంకి ఏం వెళ్తాము అన్నట్లు ఉన్నారనమాట. తనకు గూడా ఓపిక లేదు. ఇప్పుడైతే కేఆర్ మార్కెట్ దగ్గరున్నాము. ఈ మార్కెట్‌లోకి వెళ్ళడం చాలా కష్టమండి. ఈ మార్కెట్‌లో ఆటోస్‌లో, క్యాబ్స్‌లో ఇలా వెళ్ళడం చాలా కష్టమనమాట. బైక్‌లో గానీ, నడుచుకొని వెళ్ళడమే కొంచెం ఈజీ అనిపిస్తది. నిజంగా ఆగుతూ, ఆగుతూ వెళ్ళాలి. మీకిక్కడికొచ్చిన తర్వాత అర్థమైపోయి ఉంటుంది ఆల్మోస్ట్ ఎక్కడికొచ్చేసామనేది. బెంగుళూరు ప్యాలెస్‌కనమాట. యాక్చువల్‌గా ప్యాలెస్ క్లోజింగ్ టైం 5:30 ఆర్ 6 ఉంటుంది. మేము 5కి వెళ్ళామనమాట. మనం చూడగలమా? లేదా? అనుకుంటూ కంగారు కంగారుగా మళ్ళీ టికెట్స్ క్లోజ్ అయిపోతాయేమో అన్నట్లు వెళ్తున్నామనమాట లోపలికి. నేను లేదు ఇది చూడాల్సిందే ఇంకా ఈ రోజుకి ఇదే లాస్ట్ అన్నట్లు ఇంకా అనిల్‌ని అనేసరికి, సరే వెళ్దాం ఇంకా ఒక్కటి మాత్రం ఎందుకు చూడకుండా అనని చెప్పి తీసుకువెళ్లారనమాట. అసలు తీసుకెళ్తారని గూడా అనుకోలేదు. నిజంగా నాకు మైసూర్ ప్యాలెస్ కంటే గూడా ఇది బాగా నచ్చిందండి. అనిల్‌కి గూడా ఇదే నచ్చింది. ఎందుకు చెప్పనా? ఈ ఎంట్రీలో ఉండే గ్రీనరీ చూస్తేనే ఫిదా అయిపోయాం ఇద్దరము. నిజంగా అంత బావుంటుంది. కాకపోతే ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే దీని లోపల మొబైల్స్ కానీ ఏం అలో చెయ్యరనమాట. అంటే అలో చేస్తారు. మనం ఫోటోస్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి ఉండదు. అందుకే నేను మీకు చూపించలేదు. టికెట్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువనే అనిపించింది. అరౌండ్ 300 ఉండొచ్చు. అంటే 250-300 మధ్యలో ఉంటుంది పర్ హెడ్. కొంచెం ఎక్కువే అనిపించింది. కానీ వర్త్ అండి ఆ టికెట్ కాస్ట్ కూడా. ఎందుకంటే వాళ్ళు ఒక మొబైల్ లాంటిది ఇస్తారు. దానికొక హెడ్‌సెట్ అనమాట. ఏ లాంగ్వేజ్‌లో అయినా సరే మనకి ఎక్స్‌ప్లనేషన్ ఉంటుందనమాట. అంటే అక్కడ అందరివి ఫోటోస్ ఉంటాయి. మొత్తం వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మేమేం చేసామంటే ఆ హెడ్‌సెట్ అవన్నీ తీసుకోకుండా వెళ్ళామనమాట. టైం అయిపోతుందనే కంగారులో. ఇస్తూ ఉంటారు స్టార్టింగ్‌లోనే. మేము తీసుకోలేదు. వెనక్కెళ్ళి మళ్ళీ తెచ్చుకుందాం అనేసరికి అప్పటికే నేను చెప్పాను కదా! టైం అయిపోతూ ఉందని. అక్కడ ఆల్రెడీ బ్యాక్ సైడ్ డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకుంటూ వచ్చేసారనమాట. సో, ఇంక మేము మూకీ డ్రామాలాగా మొత్తం చూసుకుంటూ వచ్చాం తప్ప, ఏమీ వినే ఆప్షన్ లేకుండా అయిపోయింది. ఆ తప్పు మాత్రం ఎవ్వరు చేయకండి. నిజంగా చాలా మిస్ అవుతారు. అంటే మనం ఆ టికెట్‌కి అంత కాస్ట్ పెట్టినందుకు అదంతా వినలేకపోతే వేస్ట్ అనమాట అంత మనీ పెట్టడము. అండ్ ఇక బయటకొచ్చేసి నేను ఇంకా ఏదో చూడాలని చుట్టూరు గార్డెన్‌లో అంతా చూస్తున్నాను. వెనకాల గల్ఫ్ కోర్టో ఏదో ఉంటుంది. అక్కడ అసలు ఏముంది? అదేమన్నా లేకా ఏంటని అంత దూరం వెళ్తున్నాననమాట. అనిల్ నేను రాలేనమ్మా నువ్వు వెళ్లి చూసుకో అని చెప్తున్నారు. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ అంటే ఆటోస్ కూడా మనకి ప్యాలెస్ దాకా వస్తాయి. ప్యాలెస్ గేట్ దగ్గర నుంచి మనం నడిచి రావాలంటే చాలా దూరం ఉంటుంది. ఒక 1 కిలోమీటర్ ఉంటుందేమో. గేట్ దాకా ఆల్మోస్ట్ ఎంట్రన్స్ దాకా ఆటోస్ గానీ, క్యాబ్స్ గానీ వచ్చేస్తాయన్నమాట. బైక్స్ అన్నీ అలో చేస్తారు అక్కడి దాకా. మనకది ఈజీ అయిపోతుంది రాటానికి కూడా. అండ్ ప్యాలెస్‌లో గూడా సెక్యూరిటీ చాలా మందుంటారండి. మనల్ని అసలు మొబైల్ యూజ్ చేయనివ్వరు. ఐ మీన్ పర్సనల్ మొబైల్‌లో వీడియోస్, ఫోటోస్ తీసుకోనివ్వరు. సెక్యూరిటీ బావుంటుంది. లైట్స్ కూడా ఆఫ్ చేసుకుంటూ వచ్చేసారు. మేము వచ్చేటప్పటికైతే క్లోజింగ్ టైం అయిపోయింది కాబట్టి, మా వెనకాలే డోర్స్ క్లోజ్ చేసుకుంటూ, లైట్స్ ఆఫ్ చేసుకుంటూ వచ్చేసారు. అసలు లైట్స్ కూడా వెయ్యట్లేదు వాళ్ళు. అండ్ ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నాం అక్కడి నుండి. చూసారా ఎంట్రన్స్ దగ్గర నుంచి లైటింగ్ ఎలా ఉందో. మాకు వెళ్ళేటప్పుడు అర్థం కాలేదు గానీ, ఏంటి ఇలా ఉంది ఎంట్రన్స్ అనుకున్నాం గానీ, రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం సూపర్‌గా అనిపించింది మొత్తం లైటింగ్ తోటి. ఇంకా అక్కడి నుంచి ఆటో తీసుకొని మెట్రోకి వచ్చేద్దాం అనుకున్నాం కానీ, ఈ ఆటో అతను ఒక షాప్‌కి తీసుకెళ్తాను. నేను వెయిటింగ్ చార్జెస్ కూడా ఏం తీసుకోను. వాళ్ళు నేను టై అప్ అయి ఉన్నామని అది ఇది ఏదో చెప్తుంటే, సరే ఒకసారి చూస్తే ఏం పోయింది ఇంతసేపు తిరిగాం గదా! ఒక 10 మినిట్స్ షాప్‌లో చూడలేమా అన్నట్టు వెళ్ళామనమాట. బట్ ఇదంతా చీటింగ్ అండి. ఆ విషయం తెలిసే వెళ్ళాం కానీ, నాకేం అక్కడ క్లాత్‌లు అంత వర్త్ అనిపించలేదు వాళ్ళు చెప్పిన కాస్ట్‌కి. ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నామనమాట. అక్కడి నుంచి మెట్రోకి వెళ్ళిపోయాము. నిజంగా నాకు ఆ రోజు అదృష్టం అడ్డం తిరిగినట్టుంది. అసలే ఓపిక అయిపోయింది. మెట్రోలో ఏమన్నా అంటే ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది గదా! కొంచెం సీట్స్ ఏమన్నా ఉంటాయేమో, ఎవరు తిరుగుతారు న్యూ ఇయర్ రోజు మనలాగా అనిపించింది. కాకపోతే మెట్రో ట్రైన్ అంతా ఫుల్లుగా ఉందండి. నాకు అది చూసిన తర్వాత ఏంట్రా బాబు! ఈరోజు మన లక్ ఇలా ఉంది అని అనిపించిందనమాట. ఫుల్లుగా ఉన్నారు. అండ్ ఇక రిటర్న్ వచ్చేస్తున్నాం అనమాట. మెట్రో దిగి ఇంటికి వచ్చేస్తున్నాము. అండ్ మా న్యూ ఇయర్ అయితే ఇలా జరిగిందండి. హోప్ మీరు మీరు కూడా న్యూ ఇయర్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారనుకుంటున్నాను. మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారనేది నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఇదైతే బెంగుళూరు ప్యాలెస్‌లో ఇచ్చిన స్టిక్కర్ అనమాట. మనం డ్రెస్‌కి అంటించుకోవాలి. అండ్ హోప్ ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సజెషన్స్ ఏమన్నా ఉంటే కామెంట్స్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.